AP23 ఛానల్. రణబీర్ లేరా? రాముడు లేకుండా రామాయణమా? బాలీవుడ్ లో ఇప్పుడు రామాయణం సినిమా తెరకెక్కుతుంది. ఫస్ట్ నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ డైరెక్టర్ ఓం రావుత్, ప్రభాస్, కృతి సనన్ తో కలిసి తెరకెక్కించిన ఆది పురుష్ మూవీ భారీ స్థాయిలో డిజాస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత రామాయణం కాన్సెప్ట్ లో ఎవరైనా సినిమా తీస్తున్నారంటే కొంచెం సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రణబీర్ కపూర్, సాయి పల్లవి కాంబినేషన్ లో నితీష్ తివారీ డైరెక్షన్ లో రామాయణం సినిమాను ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఓ సమస్య వచ్చినట్లు తెలుస్తుంది. కాల్ షీట్ల సమస్య కారణంగా రామాయణం సినిమాలో మెయిన్ లీడ్ లేకుండానే సినిమా షూటింగ్ పూర్తి చేయాల్సి వస్తే దాని పర్యవసానం ఆ తర్వాత బయటపడుతుంది. క్యారెక్టర్స్ కి సరైన సింక్ లేకుండా లీడ్ క్యారెక్టర్ పనిచేయడం సరికాదు. ఇప్పుడు నితీష్ తివారీ రామాయణం అదే విధంగా తెరకెక్కుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రణబీర్ కపూర్ ప్రస్తుతం 11 వార్ షెడ్యూల్లో బిజీగా ఉండడంతో అతడు నితీష్ జీ రామాయణం కోసం కాల్ షీట్లు కేటాయించలేకపోయాడు. దీంతో అతడు లేకుండానే డూప్ ను ఉపయోగించి కొన్ని సీన్స్ నితీష్ తెరకెక్కిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక భారీ VFX తో రూపొందించనున్న రామాయణం సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. దీని పోస్ట్ ప్రొడక్షన్ కోసం నితీష్ తివారీ చాలా ఎక్కువ రోజులు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఫస్ట్ పార్ట్ అని పని మాత్రమే పూర్తవుతుంది. సెకండ్ పార్ట్ పూర్తి కావాల్సి ఉంది. జూన్ నాటికి రణబీర్ రామాయణం షెడ్యూల్లోకి జాయిన్ అవుతారని తెలిపింది. రామాయణంలో శ్రీరాముడుగా నటిస్తున్న రణబీర్ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ భక్తిరస సినిమాలో నటించాల్సి ఉంటుంది. తన పాత్రపై అంతగా ఆసక్తి లేదు అన్నట్టుగా దూరంగా ఉండిపోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సీనియర్ నటుడు, శక్తిమాన్ పాత్రధారి ముఖేష్ ఖన్నా సైతం రణబీర్ శ్రీరాముడు పాత్రకు సరిపోడని విమర్శించిన సంగతి తెలిసిందే. తనకు పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో రణబీర్ జాగ్రత్తగా ఉంటాడేమో చూడాలి. చూస్తారు కదండి, ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుంటా. చూస్తూనే ఉండండి AP23 ఛానల్.